నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించొద్దు. కోట పట్టణంలో నిర్వహించిన నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కలిగించిన డీఎస్పీ గీతా కుమారి తదితరులు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి. కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడిన జేఏసీ నాయకులు. ఆయన సేవలు అభినందనీయం. శ్రీ సేవానాథ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డి జన్మదిన సందర్భంగా మనుగోలులోని మనుగోలు ఆలయంలో ప్రత్యేక పూజలు, పేదలకు అన్నదానం అనంతరం మాట్లాడిన నాయకులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, తద్వారా ప్రమాదాల నుండి బయటపడవచ్చని డీఎస్పీ గీతా కుమారి తెలిపారు. కోట పట్టణంలో పోలీసు, రెవెన్యూ సిబ్బందితో కలిసి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని చేపట్టారు. కోట పట్టణంలో డీఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ సిబ్బందితో కలిసి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుండి కోట క్రాస్ రోడ్డు వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా ద్విచక్ర వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యత తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పెట్రోల్ బంక్ యజమానులకు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ నింపాలని ఆదేశాలు జారీ చేసి ఆయా పెట్రోల్ బంకుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణాలు చేయాలని ఆమె వివరించారు. అనే ఒక నినాదంతో ఇవాళ మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయత్, రెవెన్యూ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఒక బైక్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. సో మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం పొద్దున్న లేసి చూసి ఒకటే న్యూస్ అండి, యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా 2 వీలర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ 2 వీలర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఎస్పెషల్లీ హెల్మెట్ పెట్టుకోకుండా వాళ్ళకి హెడ్ ఇంజరీ అవుతుంది. దానివల్ల చాలామంది చనిపోతున్నారు. సో అందులో కూడా ఆ 2 వీలర్స్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ ఏంటంటే 30 to 40% యావరేజ్గా చూసుకుంటే యాక్సిడెంట్స్ జరుగుతుంది. ఏజ్ గ్రూప్ తీసుకుంటే నియర్లీ 20 to 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 2 వీలర్స్ ఎక్కువ యూజ్ చేయడము వాళ్ళ వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ ప్రోన్ అవుతున్నారు. సో దయచేసి ఎవరైతే 2 వీలర్స్ వాడుతున్నారో రైడరే కాదు, చిల్డ్రన్ రైడర్ అంటే డ్రైవ్ చేసిన వ్యక్తినే కాదు, వెంటనే కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించుకోవడం 2 వీలర్స్ ద్వారా కోరుతున్నారు. అండ్ చాలామంది అంటుంటారు యాక్సిడెంట్స్ అనేవి ముఖ్యంగా కారణాలు హ్యూమన్ ఎర్రర్ వల్ల అనేది నేను చెప్తాను. అండ్ కొన్ని కారణాలు ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు. సో మేము ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. అది త్రూ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అండ్ వైడ్ పబ్లిసిటీ త్రూ ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ మీడియా. సో దయచేసి ఎవరైతే బైక్ కానీ స్కూటీ కానీ అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ర్యాష్ నెగ్లిజెంట్గా వెళ్ళకూడదు, డ్రంక్ అండ్ స్టేట్లో డ్రైవ్ చేయకూడదు, రాంగ్ సైడ్ వెళ్ళకండి, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ కూడా డ్రైవ్ చేయకండి. ఇంకొకటి మేము గమనించింది ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటారు, ఆ హెల్మెట్కి హెడ్కి మధ్యలో మొబైల్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మొబైల్ కూడా కాకుండా బ్లూటూత్ లేదా ఇయర్ బడ్స్ వస్తున్నాయి, అవి పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. సో పక్కన ఏ వెహికల్స్ వస్తున్నాయి, ఏం హార్న్ ఇస్తున్నారు, ఏం ఇండికేటర్స్ వేస్తున్నారు అనేది కూడా గమనించట్లేదు. సో దయచేసి అవాయిడ్ యూజింగ్ మొబైల్స్ వైల్ డ్రైవింగ్.
ఏదైనా ఒక ఎగ్జామ్కి కానీ లేకపోతే జాబ్కి కానీ మీకు టైం అవుతుంది కానీ ఇతర ఏదైనా ఎంప్లాయీస్ ఎవరైనా సరే కొంచెం అర్లీగా లేవండి, అర్లీగా స్టార్ట్ అవ్వండి. టైం అయిపోతుందనే ఉద్దేశంతో చాలామంది ఫాస్ట్గా వెళ్తుంటారు. ఎందుకు ఫాస్ట్గా వెళ్తారంటే లేట్ అయిందని, ఎందుకు లేట్గా అయిందంటే లేట్గా లేచామని. సో ఇదన్నీ ఏంటంటే ఒక సైక్లికల్ మేనర్గా ఉంది. సో ఈ ప్లాన్ ఎప్పుడైనా మీరు బయటకు వచ్చాము అండ్ మీరు అనుకుంటారు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, నేను ఒక్కనే బైక్లో వెళ్తున్నాను అనుకోకండి. ఆ బైక్లో మీరు ఒక్కరే కాదండి, మీ కుటుంబం ఉందనేది గుర్తుపెట్టుకోండి. మీకోసం మీ కుటుంబం వెయిట్ చేస్తుంది, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం వెయిట్ చేస్తుంటారు. సో దయచేసి ఎవరైతే బైక్ వాడుతున్నారో ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. ఈ వాటి నుంచి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తారో వాళ్ళకి పెట్రోల్ ఉండదు, పెట్రోల్ ఇవ్వదు. ఈవెన్ పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా మీరు గమనించుకుంటే అక్కడ ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నో హెల్మెట్ నో పెట్రోల్ అంటున్నారు. సో ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ పబ్లిక్ అండ్ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఒక అమ్మాయి చనిపోయింది, బ్యాగ్ పడిపోయి ఒక అమ్మాయి ఇదే విధంగా పడి చచ్చిపోయింది. ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనము హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదం అనేది అందరూ తోలేవాడు కంటే వెనకాల కూర్చున్నవాడికి కూడా ప్రమాదం మెయిన్ ఫస్ట్. అది ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, చూస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మంచి నినాదముతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదముతో పోలీసు వారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు. ఎందుకంటే ఎన్ని బండ్లు ఆపినా హెల్మెట్ వేసుకోరండి అని చెప్పినా పక్క రోజు హెల్మెట్ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వస్తూనే ఉంటారు. పెట్రోల్ లేదని చెప్తే పోలీసుల వారికి ఇప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా హెల్మెట్ అనేది వేసుకొని ఖచ్చితంగా పెట్రోల్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే విధంగా ఆర్టీఓ గారికి కూడా సూచనలు ఇవ్వాలి. మనము లైసెన్స్ రెన్యువల్ కావచ్చు, కొత్త లైసెన్స్ కావచ్చు, హెల్మెట్ లేకుండా వస్తే అసలు లైసెన్స్ ఇవ్వడానికి లేదు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఏజెంట్లు హెల్మెట్ ఎత్తిచ్చి లైసెన్స్ తీసిచ్చేస్తుంటారు. అట్లా కాకుండా కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని వస్తేనే లైసెన్స్ ఇవ్వమని చెప్పి వారికి కూడా తెలియజేస్తున్నాం. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రమాదాలు కూడా అరికట్టేదానికి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయరావు, ఎంపీడీఓ దిలీప్ కుమార్, ఎస్ఐలు పవన్ కుమార్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పెళ్లకూరులోని పోలీస్ స్టేషన్ డీఎస్పీ చెంచుబాబు తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ఆయన సిఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ నాగరాజ్తో చర్చించారు. త్వరితగతిన కేసులు పరిష్కరించాలని డీఎస్పీ చెంచుబాబు సూచించారు. అంటే దానికి రిలవెంట్గా ఉన్నాయి సార్. అది ఈ ఫైల్ అయిపోతే దాని మీద పే చేసుకొని ఉంది సార్. Out of which 5 are convicted, 3 are PT. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి లేదా జిల్లాగా ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కోట పట్టణంలోని కోట క్రాస్ రోడ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కోట పట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని, తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నాయకులు నినదించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని గూడూరును జిల్లా కేంద్రం చేయాలన్నారు. లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని కోరారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు తిరుపతికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఇక్కడ ఈ నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, నిత్య సత్యాలు ఎప్పుడు మరి అలాగే ఉంటాయి. ఒకరోజు సూర్యుడు తూర్పును ఉదయించి ఇంకొక రోజు పడమరను ఉదయించేటువంటిది జరగదు. అలాగే ఒక సత్యం ఎప్పటికీ సత్యమే. మరి ఒకసారి మరి అది కరెక్ట్ అన్నప్పుడు ఇంకాసేపటికి అది తప్పుగా మారదు. కాబట్టి గత ప్రభుత్వం మరి సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా, ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా మరి మనల్ని ఎంతో కాలంగా పుట్టినప్పటి నుండి అంటే నెల్లూరు జిల్లా పుట్టినప్పటి నుండి మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండా మనల్ని గూడూరు డివిజన్ని తీసుకువెళ్ళి నెల్లూరు జిల్లాలో కలిపారు. అనేకమైనటువంటి బాధలకి ప్రజలందరూ కూడాను, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు గురైనటువంటి వాస్తవం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి ఆనాడు అయ్యా ఇది తప్పు జరిగింది, మేము దీన్ని పరిష్కరిస్తాం, మేము అధికారంలోకి రాగానే వెంటనే మీ గూడూరు డివిజన్ని నెల్లూరు జిల్లాలో కలిపేయడానికి మేము ఎలాంటి సంకోచం లేకుండా మీకు ఈ నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి మన అందరికీ కూడాను వాగ్దానం చేయడం జరిగింది పెద్దలు. ఆ వాగ్దానం మేరకు ఒక కమిటీ వేయడం, కమిటీలో కూడాను మనం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడం కాకుండా గూడూరునే జిల్లా కూడాను చేస్తాం. అంటే అన్ని వనరులు ఉన్నాయి గూడూరుకి డివిజన్కి. కాబట్టి ఆ మంత్రిమండలి ఉపసంఘం ఆ విధంగా ప్రకటించడం మన అందరం కూడాను ఎంతో సంతోషించాం. మనం కార్యక్రమం మరి మరో పెద్దలు చెప్పినట్లుగా వారి వాగ్దానం మేరకు ఇదంతా జరుగుతుంది అని అనుకున్నాం. ఇంతలో ఏమైందో తెలియదు కానీ మరి ఆనాడు తప్పు అన్నటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళా వాళ్ళే కాదు మేము గత ప్రభుత్వం చేసినటువంటి దీన్నే మేము కరెక్ట్గా భావిస్తున్నాం, అదే కరెక్టు, మిమ్మల్ని తిరుపతి జిల్లాలోనే ఉంచుతున్నామని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. ఇది ఏ మేరకు కరెక్టో ప్రజలందరూ కూడాను ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆనాడు తప్పు అని ప్రకటించిన మీరే ఈరోజు మళ్ళా అదే జిల్లాలో ఉండండి, అదే కరెక్టు అని ప్రకటించడం ఏ మేరకు కరెక్టో మన అందరం కూడాను ఆలోచించాలి. మామూలు ప్రజల సమస్యలన్నీ కూడా మండల స్థాయిలోనే ఉంటాయి. ఒకవేళ జిల్లా స్థాయికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, కోతివేట దూరంలో ఉన్న నెల్లూరు జిల్లా, ఈ కేంద్రానికి వెళ్ళడం చాలా సులభమైనటువంటి పని, అందులో కూడా చాలా ఖర్చు తక్కువైనటువంటి పని. అదే తిరుపతి జిల్లాలో కలిపిన దానివల్ల సామాన్య ప్రజలు, పేద వర్గాలు, బలహీనులు, అదేవిధంగా అంగవైకల్యులు తిరుపతికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఈ యొక్క కోట నుంచి నాడిపాటికి వెళ్ళేటప్పటికే నడువులన్నీ కూడా పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోడ్డు మార్గాలు సరిగ్గా లేవు. అదే నెల్లూరు జిల్లా అయితే హాయిగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా విపరీతమైన ఖర్చు, నెల్లూరు జిల్లాకు వెళ్ళి వచ్చిన దానికంటే కూడా రెండింతల ఖర్చు అయ్యే పరిస్థితి తిరుపతిలో ఏర్పడుతున్నది. అందువల్ల అది కేవలము యాత్రాస్థలమే కానీ మన ప్రజా ప్రయోజనాలు ఏర్పడుతున్నటువంటి జిల్లా కాదని. అందువల్ల అందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో భాగంగా ఖచ్చితంగా ఏదో జిల్లా కేంద్రం అయిపోతుందని చెప్పి ఆశ ఉంది. మొన్నటి వరకు ఆశ అయితే ఉండింది. మొన్న పత్రికా ప్రకటన ద్వారా, మీడియా ద్వారా ఇది జిల్లా కేంద్రంగా చేయటం లేదనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక్కడ ప్రజానీకం అంతా చాలా నిరాశకు గురైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా దీన్ని జిల్లా కేంద్రంగా చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ప్రజల సమస్యలన్నీ గుర్తించి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో గూడూరులో ఒక ఐక్య కార్యాచరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీపీటీ కాటన్ పంటలో అగ్గి తెగులు, జింకు లోపం, ఉల్లిపోడు, మూంపు పురుగు వంటి తెగుళ్లపై అవగాహన కలిగి సరైన సమయంలో మందులు పిచికారీ చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ ఏడీ నాగార్జున సాగర్ తెలిపారు. వాకాడు మండలం కొండూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని రైతులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఓ దీప, తుమ్మల మోహన్ నాయుడు, గోపి నాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జున సాగర్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకున్న వర్షాలు వెలిసిన తర్వాత అనేది మామూలుగా మా జాబ్లో కూడా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రైతులకు కూడా శిక్షణ అనేది మీకుండే నాలెడ్జ్ని కొంచెం పెంచడానికి శిక్షణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా మనకి ఇప్పుడు ఈ శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జున సాగర్ చేస్తున్నారు. సారు అనుభవం కానీ ఇక్కడ ఉన్న రైతుల ఇబ్బందులు కానీ చూసుకొని సారు కొన్ని విషయాలు చెప్తారు. అది మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాయుడుపేట సబ్ డివిజన్ అంటే కోటవాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, పల్లెకూరు మండలాలు. ఈరోజు ఏంటంటే మనం ఆత్మ సౌజన్యంతో అంటే వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి ఆర్థిక సౌజన్యంతో రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఇక్కడ రైతులు సుమారుగా మనకు 50 మంది రైతులు ఉత్సాహంగా వ్యవసాయంలో వాళ్ళు ఇప్పుడున్న పంటల గురించి అంతా కూడా చర్చించుకోవడం జరిగింది. ఇందులో ప్రముఖంగా ఇక్కడ బీపీటీ 5204 వేశారు కాబట్టి అందులో అగ్గి తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో అగ్గి తెగులు, అలాగే జింకు లోపము, తర్వాత ఈ ఉల్లుకోడు ఒకటి, తర్వాత మూంబిప్పు పురుగు, ఇట్లాంటివి ఇప్పుడు ప్రస్తుతం సీజన్లో వచ్చే పురుగులు తెగుళ్ళ గురించి రైతులకు బాగా క్లుప్తంగా వాళ్ళకి వివరించి వాళ్ళు ఏ మందులు పిచికారీ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడి సాధించుకోవచ్చు అనేది కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే రైతులు కూడా కొంచెం మంచి గిట్టుబాటు ధరలు వస్తే బాగుంటుంది, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా కోరడం జరిగింది. అది కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే ఈ ఆత్మ ద్వారా ఈ ట్రైనింగ్లో మనం ప్రదర్శనా క్షేత్రాలు, అట్లాగే రైతుల్ని పరిశోధన స్థానాలకు లేదా మంచి రైతులు కొత్త విధానాలు, కొత్త పంటలు వేసిన దగ్గరికి టూర్లు కూడా తీసుకుపోవడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో మనకు ఒక అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ప్రస్తుతం అయితే రీసెంట్గా మనకు పెద్ద వర్షాలు వచ్చాయి దిత్వా తుఫాను కారణంగా. అందులో కొంతమంది రైతులకు నారుమళ్ళు పంటలు దెబ్బతిన్న వాళ్ళకు మళ్ళా మనం విత్తనాలు 80% రాయితీ పైన కేఎన్ఎం 1638 అనే రకాన్ని ఒక బస్తా 217 రూపాయలకు మనం ఇవ్వడం జరుగుతుంది రైతులకి ఇప్పుడు రాయితీ పైన. ఎవరైనా రైతులు కానీ పంట పోయి నారుమడి పోయి ఉంటే వాళ్ళు విత్తనాలు మళ్ళా వెంటనే నారుమడి పోసుకొని వేసుకోవచ్చు. కోట మండలంలో వచ్చే నెల 2వ తేదీ నుండి 4వ విడత రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తహసీల్దార్ జయజయరావు తెలిపారు. కోట పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన వీఆర్ఓలు, విలేజ్ సర్వేలతో సమీక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయజయరావు మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే రీసర్వేను అందరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. వాళ్ళకి ఆయన అనేది కూడా ఊరికే ఇస్తాంలే పంపించి ఈ విధంగా నివేదిక పంపుకున్నాము. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చిన ప్రభుత్వము చేపట్టిన రీసర్వే కార్యక్రమము కోట మండలంలో ఇప్పటికీ 3 విడతలుగా సర్వే చేయడం పూర్తయింది. అందులో భాగంగా 6 గ్రామాలు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 13 గ్రామాల్లో 4వ విడతగా ఒక 6 గ్రామాలని ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. ఇందులో మద్దాలి 1, రుద్రవరం, గూడలి, సిద్ధవరం, ఇందోడు, పుచ్చలపల్లి ఈ గ్రామాలకి జనవరి 2 నుంచి గ్రౌండ్ ట్రూతింగ్ ప్రారంభిస్తాం. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రతి భిన్నాన్ని సర్వే చేయడం. కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఆ రీసర్వే కార్యక్రమానికి హాజరు కావాలని తెలియపరుస్తున్నాం. ఈ విషయము మళ్ళా గ్రామ సభలు కూడా పెట్టి వాళ్ళకి గ్రామంలో కూడా తెలియపరుస్తాం, దండోర మూలకంగా కూడా తెలియపరుస్తాం. తెలియపరిచిన తర్వాతనే భూమి మీదకి పోవడం జరుగుతుంది. ఏ రోజు ఏ సర్వే నంబర్ని కూడా సర్వే చేయగలుగుతున్నామో ఆ రైతులకి ముందుగానే తెలియపరుస్తాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రైతులందరూ సద్వినియోగం చేసుకుంటే. శ్రీ సేవానాథన్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా మనుబోలు మండలంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అందరికీ ఆదర్శమని పలువురు కొనియాడారు. శ్రీనాథ్ రెడ్డి జన్మదిన సందర్భంగా మనుబోలమ్మ ఆలయంలో ఆయన అభిమానులు, ట్రస్ట్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, బొల్లు రాంప్రసాద్, శివుడు రాజాగౌడ్, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, మొంగర రవీంద్రారెడ్డి, అన్నం ప్రసాద్ గౌడ్, మండలంలోని యువత తదితరులు పాల్గొన్నారు.
హ్యాపీ బర్త్డే శ్రీనాథ్. తింటున్నట పెట్టిస్తున్నట. సంక్రాంతికి సంబంధించి నెలసరి రోజు ఈరోజు. అదేవిధంగా పండగ అంటాం. మన పవిత్రమైన రోజున పుట్టినటువంటి మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నిజంగా చాలా అదృష్టవంతుడు. దాదాపు ఎంతో మంది అభిమానుల మధ్య, పిల్లల మధ్య, పెద్దల మధ్య చాలా గొప్పగా పండుగను చేసేటువంటి వాతావరణం ఈరోజు జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి కానీ, మండలానికి సంబంధించి కానీ మాచిరెడ్డి చేసినటువంటి సేవలను మరవలేనటువంటి పరిస్థితులు కూడా ప్రజలు ఉన్నారు. ఇవాళ శ్రీనాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాకంటే చిన్నవాడైనా కూడా ఆణిముత్యం అని చెప్పాల్సిన పరిస్థితి. దానికి కారణం అశోకుడేసినటువంటి చెట్లు. ఇవాళ ఈ గ్రామంలో మన మండల హెడ్ క్వార్టర్స్లో నడిబొడ్డున ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది ఒక చెట్టు. ఆ చెట్టు నీడలో 10 మంది. వాటికి సంబంధించి ముసలి, వృద్ధులు, వికలాంగులు కూర్చునేదానికి చైర్స్ నిర్మించడంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాల్లో భక్తిపూర్వకంగా జరుపుకోవటం, ముఖ్యంగా వందలాది సంఖ్యలో ఒక వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఎంతోమంది పుడతారు, పోతుంటారు ఈ భూమి. ప్రత్యేకించి చెప్పాలంటే మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తల్లిదండ్రులు కూడా పుణ్యాత్ములైపోయారు. ఇవాళ ఆ అమ్మ నాన్నలకు ఆ బిడ్డ ఒక ఆణిముత్యంగా ఈ గ్రామానికి కానీ, మండలానికి కానీ, నెల్లూరు జిల్లాలో కానీ. మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మునుగోలులో ఈ సంవత్సరం చాలా ఘనంగా ఈ యొక్క సేవానంద ట్రస్ట్ సభ్యులు, మునుగోలు ప్రజలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జన సందోహం కానీ. ప్రతి సంవత్సరం ఇదే రోజు, ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను వస్తూ ఉంటాను. కానీ ఏ ఊర్లో జరిగిన విధంగా ఈ యొక్క మునుగోలు గ్రామంలో ఇంత ఇదిగా అతన్ని ఆదరిస్తున్నారంటే కేవలం అతని మీద ఉన్న ఆప్యాయత, ప్రేమ ఏ విధమైన ఇది కాదు. అతను చేసే కార్యక్రమాలు మీరు మునుగోలులో చూస్తుంటారు. ఎవరు చేయని కార్యక్రమాలు చూస్తుంటే, బల్లలు కానీ, చెట్లు కానీ, ఎవరికైనా ఆదరణ లేకపోతే వాళ్ళకి ధన సహాయం కానీ, ఏ సహాయం కావాలన్నా అడిగిన వెంటనే చేసే వ్యక్తి మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. అతను ఎక్కడున్నా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు మునుగోలు మండలానికి చేయాలని అతను ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా జన్మనిచ్చినటువంటి ఈ మునుగోలు గ్రామంలో ఇప్పుడు కూడా తల్లి గర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళ సొంత ఊళ్ళోనే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళకి జన్మిస్తారు. ఆ అమ్మాయి చదువుకున్న తరువాత నేనేం చేయాలి, దేవుడు నన్ను ఈ మానవ జన్మ ఇచ్చాడని ఎంతోమంది యువకులకి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఎంతోమంది కుటుంబాలను చాలా అభివృద్ధి చేసినటువంటి గుణం ఆ దేవుడు ఇచ్చాడు. అక్కడే కాకుండా ఈ గ్రామం, ఈ మండలంలో పేద ప్రజలకి, ఇబ్బంది అయిన కుటుంబాలకి ఏ విధంగా మనం సహాయం చేయాలి. ఇంకో మరీ చెప్పాలంటే ఎగ్జాంపుల్ మీ ప్రాణం భాస్కరణ గారు చెప్పారు. ఊరికి ఇక్కడి నుంచి నేరుగా బైపాస్ దాకా ఇరుపక్కల చెట్లు నాటున్నారు. మొన్న మేము సార్ బ్యానర్ కట్టేటప్పుడు ఎండ వస్తున్నది, ఆ చెట్టు కింద మేము కట్టి బ్యానర్ కట్టాము. ఆ చెట్టు అనేది లేకపోతే, ఆయన అనేది వేయకపోతే మేము ఎండలోనే దాన్ని చేసేవాళ్ళవి. అటువంటి మంచి కార్యక్రమాలు లేచారు. అంతేకాదు చాలామంది మొన్న ఈ మధ్య కూడా మేము హై స్కూల్లో లాస్ట్ ఇయర్ ఇదే ఆయన బర్త్డే ఈవెంట్ చేసినప్పుడు ఒక టీచర్ గారు మాతో ఒక మాట అన్నారు. సార్ మేము ఎంతోమంది ఇట్లా చూసాం కానీ సార్, కానీ ఈ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి యొక్క గొప్ప మనసును మేము మాత్రం వర్ణించలేము. ఎందుకంటే ఆ చెట్లు అందరూ బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, అన్ని వసతులు బాగుండాలని చెప్పి అనే వ్యక్తిత్వం ఉండే మనిషి చాలా అరుదు సార్. ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే మా పాఠ్య పుస్తక పిల్లలకు ఉన్న పుస్తకాల్లో అన్న శ్రీ దేవానాథం దృష్టి పెట్టి అందరికీ
పబ్లిక్ సర్వీస్ కానీ ఎవరికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం, పోతే ఇక్కడ చెట్లు నాటడం అయితేవి, పోతే మిగతా ప్రతి ఒక్క దాంట్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆ దేవుని బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేసే దిశగా యువతను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్ తెలిపారు. కోట మండలంలో వారు కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కల్పించడమే ధ్యేయంగా బీఎస్పీ ఆవిర్భవించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీజూరు సుబ్రహ్మణ్యం, ఎల్వి సుబ్బయ్య, ఐవి రమణయ్య, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. కోట మండలానికి రావటం ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ భూ సమస్యలు విపరీతమైన సమస్యలు. ఎవరికంటే సీజే ప్లాంట్స్, ప్రభుత్వ భూములు పేదలకు పంచిన ఆ భూములన్నీ కూడా చెల్లికుండా ఉన్నాయి. దానికి సంబంధించి భూ సమస్యల మీద కొంతమంది రైతులు కోరితే ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. ఒకటి. రెండోది వచ్చేసి బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని పంచాయతీలను, మండలాలను, జడ్పీటీసీలను, యువకులను ఏరి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉంటాము. ఎందుకంటే గతంలో ఒక పార్టీ ఏం చేసింది, ఇంకో పార్టీ నామినేషన్ వేయకుండా చేసింది. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఎవరికి భయపడే ప్రశ్న లేదు. ప్రతి ఒక్కరు కూడా యువకులు అనేవాళ్ళు బహుజన ఉద్యమాలకి గాంధీ ప్రస్తావాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం, రాజకీయ ప్రయోజనాలు పొందేదానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ బహుజన కార్యకర్తలు సమీకరించేదానికి, తర్వాత బహుజన సమాజ్ పార్టీ నిధులు సమకూర్చడానికి అగ్రకుల రాజకీయ పార్టీలన్నీ పైనుంచి కిందకి డబ్బు సరఫరా చేసి రాజకీయం నడుస్తుంది. బహుజన సమాజ్ పార్టీ మాత్రము పేద ప్రజలు వాడి నోటు ఓటు అని, వాళ్ళ నోటు ఇస్తేనే ఓటు కూడా వాల్యూ ఉంటుందని చెప్పి ప్రతి ఇంటింటికి బహుజన సమాజ్ పార్టీని చేర్చే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ కోట మండలానికి చేశాం. ఆ సందర్భంగా మా సుబ్రహ్మణ్యం గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే ఇంకొక ఇన్ఛార్జి మన సుబ్బయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉపాధ్యక్షులు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కోరేది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అయినటువంటి ప్రతి మండలం కూడా 100% ఉన్నారు. వీళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ కేవలం అగ్రకుల పార్టీలు, 2 పార్టీలు, రెడ్డి, నాయుడు తప్ప ఇంకో పార్టీ కనబట్టలేదు. అది మండలంలో కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ప్రతి దగ్గరగా వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తారు. దాన్ని స్వస్తి చెప్పేదాన్ని బహుజన సమాజ్ పార్టీ భారతదేశం మొత్తం కూడా కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని గ్రామాలు పర్యటించడానికిగా మా టీం కోట మండలంలో వచ్చాం కాబట్టి తప్పనిసరిగా అక్కడ ధనుర్మాసం మొదలైంది. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మా సర్వలోక పితామహ విష్ణు ఓం అనంతాక్షాయ శ్రీ వెంకటేశాయ వెంకటేశ పదాంకితై నామ్నామోతో బీజమిచ్చుచ్యతే బుధై వెంకటేశాయ నమః. ఓం హరయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం క్షీరాబ్ధినామ్రలసత్కరతలాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం స్థాపితాక్షాయ శ్రీ వెంకటేశాయ నమః. ఆయినే శ్రీ వెంకటేశాయ నమః. సుధన్యస్త సైనాపత్యపరాయ శ్రీ నమః. ఓం పురుషోత్తమాయ నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం గిరిపుంజ విహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ வித்தாகும் கோதை தமிழ் 5 பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெருநூத்து நாள் நீராட போதுமினோ நேரையீர் ஸ்ரீமத்ரம் தீபக்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜா சுதன்யஸ்த சைனாபத்ய பரம் உதானம் பிரசமதன மனம்
పద్మిని నారద దిగంత వ్యాపిని భూయా సాహిలో కైతైచిని జగద్గురుం శ్రీవత్సాంగం మహోరస్కం దేవం కంసచానురూపాయ వెంకటేశాయ మంగళాచారాదిత సస్య శ్రీమద్ వెంకటనాయకః భవత్తి అంగపరై కొండవార్తై అణిపుదువై పెంగమలత్తట్టయాస్తు మంగళం విశ్వం వెంకటేశేతీనాం సుషమావహమోదేశాయ మంగళం వెంకటేశాయ మంగళం విరసకుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం వర్ణితించ వచూడాంగం కృష్ణం వందే జగద్గురుం వజ్రదండ రజన్మ బౌద్ధమకరాలయ మంత్రదండ चंद्रिकानां देशस्य सहकुटुम्बस्य नव्यानां देशस्य सहकुटुम्बाभिवृद्ध्यर्थम् इष्टकार्यसेवाभिवृद्ध्यर्थं श्री चन्नकेशवस्वामिनः पिरंदो नीकुटे वडंगलै उदागहारिणे तीर्थस्वामी सरस्नाथा जनाभीष्ट प्रदायिने कुमारकारी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించొద్దు. కోట పట్టణంలో నిర్వహించిన నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కలిగించిన డీఎస్పీ గీతా కుమారి తదితరులు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి. కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడిన జేఏసీ నాయకులు. ఆయన సేవలు అభినందనీయం. శ్రీ సేవానాథుడు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డి జన్మదిన సందర్భంగా మనుగోలులోని మనుగోలు ఆలయంలో ప్రత్యేక పూజలు, పేదలకు అన్నదానం అనంతరం మాట్లాడిన నాయకులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.